మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మొదటి తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు, మాస ఫలితాలు అంటాం వీటిని. ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ, నెల ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి. శాస్త్రం ఏ విధంగా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు. చేయకపోయినా నష్టం లేదు. వేరే ఏదైనా చూస్తానంటే చూడండి, మీ ఇష్టం. సశాస్త్రీయమైన విశ్లేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఓకే, అయితే ఇది కేవలం గోచార ఫలితమే. గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటుంటాయి. ఎక్కువగా గ్రహాలన్నీ కూడా 3 రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి. ఇకపోతే శుక్రుడు, బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో, గురువు కూడా ఒక 5 రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. మిగతావన్నీ కూడా 3 రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి. ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆయన 2 రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదండి. అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మొత్తం మాసవారీ ఫలితాల్లో మనం చెప్పుకుంటున్నాము. కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే, వ్యక్తిగత జాతకం కాదు. దీని ప్రభావం 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది నిష్ణాతులు అయిన వారు చెప్తే. నిష్ణాతులు కాని వారు చెప్తే ఇంకా తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. మీకు మీ జీవితాన్ని నిర్దేశించగలిగినటువంటిది, మీ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు నిరూపించగలిగినటువంటిది కేవలం వ్యక్తిగత జాతకం మాత్రమే. దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి. అలా అని చెప్పేసి దీన్ని ఈ గోచార ఫలితాన్ని పక్కన పెట్టేటటువంటి అవకాశం లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కాబట్టి ఇది గుర్తించండి. మీకు నిష్ణాతులు లేని వారి జాతకం రాయించుకోండి, లేదంటే మా దగ్గర సౌకర్యం ఉన్నది, మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిష్కారాల విషయంలోకి వచ్చినప్పుడు కూడా మీరు అన్నిటికీ వేలు 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 లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ఖర్చు పెడతానంటే వేసి పెట్టండి, దాని గురించి అదేనే చేయగలం, ఆ రకం చేస్తాము. డబ్బులు లేనటువంటి వాడు ఒక రకంగా ఉన్నట్టు ఉంటాడు, వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో చేయగలము. ఏదీ లేదు, అది ఇచ్చుకోలేము, మీరు చేసుకునేటట్టు పరిష్కారం మీకు కూడా మేము సూచించడం జరుగుతుంది. దీనికి ఏం మొహమాట పడక్కర్లేదండి. జాతకం రాయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం మమ్మల్ని సంప్రదించండి. ఈ మాటలు వినేసి మా దగ్గర జాతకం రాయించుకోకుండా మీరు అడిగితే నేనేం చెప్పాలి? మీ జాతకం నా దగ్గర ఉండాలి కదా. ఆ విధంగా చూడండి. ఓకే, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి మనం చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అట్లాగే శనీశ్వరుని యొక్క సంచారం పంచమంలో జరుగుతున్నప్పటికీ ఆయన కూడా చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ శని ఫలితాన్ని ఇవ్వబోతున్నారు శని భగవానుడు. ఇప్పటి వరకు అన్నట్టయితే నవంబర్ 26 వరకు వక్రగతిలోనే ఉన్న కారణంగా తదుపరి ఆయన రుజుమార్గంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ మీకు అర్ధాష్టమ శని ప్రభావం తగ్గిపోతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత కాలంలో ఇద్దరు కూడా శని భగవానుడు అర్ధాష్టమ శని ప్రభావాన్ని చూపిస్తున్నాడు, ఇక్కడ రాహు కూడా అర్ధాష్టమంలోనే ఉన్నారు. కాబట్టి రెండూ కూడా తీవ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి గ్రహాలే. కాబట్టి ఈ స్థానాన్ని సుఖస్థానం అంటారు, మాతృస్థానం అంటారు, విద్యాస్థానం అంటారు, భూమికి సంబంధించి, గృహాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించి, మన స్వభావానికి సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా ప్రతికూలమైన ఫలితాలనే శని భగవానుడు, రాహు భగవానుడు ఇవ్వబోతున్నారు. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఈ రాశి వారికి గురువు యొక్క బలం లేనట్టే పూర్తిగా మనం చెప్పుకోవాలి. ఇది ఆయుస్థానం కాబట్టి కొంతమందికి రాశిగతమైన ఫలితాలు కదండి, సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటిది. కాబట్టి కొంతమందికి ఆయువు తీరిపోవచ్చు, కొంతమందికి
ఈ ఉద్యోగంలో వాటిలో సస్పెండ్ అవ్వచ్చు, రాజదండ అని చెప్పి పద ప్రయోగం ఉన్నది. కానీ అక్కడ ఈ కాలంలో రాజులే లేరు, దండాలు లేవు. ఇక్కడంతా ప్రజాస్వామ్యం, కోర్టులు, కేసులు, వ్యవహారాలు. కాబట్టి వాళ్ళ ఏదో కోర్టులో శిక్షింపబడవచ్చు, ఏదో రకంగా ఉద్యోగం పోవటం కావచ్చు, మరోటి కావచ్చు, లేదా ప్రిజనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కాలానికి తగినట్టుగా కొన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఆనాటి పదాలని. సరే, ఇక కొంతమందికి కళత్ర పీడ, కొంతమందికి పెద్ద దుఃఖం వస్తుపడే అవకాశం ఉన్నది. కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం వస్తుంది. కొంతమంది అవమానాలు, పరాభవాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ నెల రోజుల కాలంలో. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు. ఎందుకంటే ఇప్పుడు మాసం ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటివి మాస ఫలితాలు కాబట్టి, నిజానికి ఆయన సంవత్సర కాలం పాటు మిథునంలోనే ఉంటారు. 3 నెలలు అంత గడిచిపోయింది. ఇక మిగతా 9 నెలల పాటు అప్రాక్సిమేట్గా 9 నెలల పాటు అక్కడే ఉంటారు. అంతకాలం కూడా ఇదే ఫలితాలు. రాబోయే నెలలో కూడా ఇవే చెప్తాం. పోయిన నెలలో కూడా ఇదే చెప్పుండొచ్చు నేను. ఓకే, చెప్పుండొచ్చుగా, చెప్పాను అంతే. ఓకే, ఇకపోతే భాగ్యస్థానం, దశమ స్థానాలు, 2 స్థానాల భాగ్యస్థానంలోను, దశమ స్థానంలోను కూడా శుక్ర భగవానుడు ఓ 14 రోజులు, 16 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి భాగ్యస్థానంలో ఆయన అద్భుతమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇవ్వబోతున్నారు. తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు. ప్రతిదీ భాగ్యమేనండి. మనకు మంచి కలిసి వచ్చేదన్నీ ప్రతిదీ భాగ్యమే. తండ్రి గారి మొహం, తల్లి గారి మొహం, లేదా మొహం ఎక్కల తల్లి గారి పాదాలు, తండ్రి గారి పాదాలు, వారితో మాట్లాడడం ప్రతిదీ భాగ్యమే. భార్య చేతి వంట తినడం భాగ్యం. ఈ విధంగా అనేక రకాలైన భాగ్యాలన్నింటికి కూడా అడ్రస్ భాగ్యస్థానమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి చాలావన్నీ మీకు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల కలిగితే 14 రోజులు, తదుపరి దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి చాలా అభివృద్ధి మీరు చూడగలుగుతారు. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, షే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఇక్కడ ద భాగ్యస్థానం దశమ స్థానం కాబట్టి మీకు 2 ధనానికి సంబంధించి కూడా ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి, తెలియపరుస్తున్నాయి కాబట్టి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం బాగుంటుంది. ఈ విధంగా శుక్ర భగవానుడి యొక్క ఫలితాలు చెప్పుకోవచ్చు. ఇకపోతే దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఈయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు. ఎంత పెద్ద వ్యాపారం కోట్ల మీద చేసేవాడైనా సరే, ఒక ఈడీ, అదే సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మనకు తెలియవు అనుకోండి. ఎందుకంటే మనం వ్యాపారస్తులం కాదు కాబట్టి మనకు తెలిసా నాకు తెలియకపోవచ్చు, మీకు తెలిసి ఉండొచ్చేమో కూడా. అంచేత ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి కేతు గ్రహం దశమ స్థానంలో ఉన్న కారణంగా. ఇక దశమ స్థానంలోనే రవి యొక్క దశమ, ఏకాదశ 2 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో 17వ తారీఖు వరకు, తదుపరి నెలాఖరు వరకు ఏకాదశి స్థానంలో రవి యొక్క సంచారం దశమ, ఏకాదశ 2 స్థానాల్లో కూడా అద్భుతమైనటువంటి వృత్తిపరమైనటువంటివన్నీ దశమ స్థానంలో చూపిస్తే, లాభానికి సంబంధించి, అదృష్టానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఈ ఏకాదశి స్థానంలో మీరు ఏదైనా పని చేస్తే అందులో మీ యొక్క నైపుణ్యం బయటపడడానికి కూడా ఏకాదశి స్థాన సంచారం, రవి యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, బుధుని యొక్క సంచారము భాగ్య దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం ఒక 15 రోజులు, తదుపరి ఏకాదశి స్థానంలో, అంటే 2 స్థానాలలోనూ కూడా బుధుని యొక్క సంచారము అద్భుతమైన. రవి అంతా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి దీని ముందు. అలాగే బుధుని యొక్క సంచారం కూడా దశమంలో ఉన్నప్పుడు వ్యాపారపరమైన సంబంధమైనటువంటి, లాభస్థానంలోకి వచ్చాక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకి బుధుని వల్ల కూడా కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారము 11వ తారీఖు వరకు, అంటే 11 రోజులు మాత్రము మనకు అనుకూలమైన ఫలితాలన్నీ కూడా, ధనానికి లోటు లేకుండా, మిగతా వ్యవహారాలన్నింటిలో దిగ్విజయంగా మీరు ఏది తలపెట్టినా పూర్తయ్యే విధంగా కుజుని యొక్క సంచారం కనబడుతోంది. తదుపరి 12వ తారీఖు నుంచి మీకు ఇంచుమించుగా 19 రోజుల పాటు ఏ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ మీకేంటంటే ధనం ఏమవుతుంది, ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి కనస్త్ర నష్టం జరగచ్చు, కొంతమందికి కారాగార శిక్ష కూడా పడవచ్చు. ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటిది ఎందరో మహానుభావులు ఉండొచ్చు, ఎందరో దరిద్రులు కూడా ఉండొచ్చు. అటువంటి వాడి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. విన్నారు కదండి ఇప్పుడు.
కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలతలు అన్నీ ఉండనే ఉంటాయి. అందుచేత ఇది కేవలం గోచారమే కాబట్టి కంగారు ఏం పడాల్సిన పని లేదండి. రోజు మీరు ఆ దేవుణ్ణి దగ్గర నవగ్రహాలకు సంబంధించి ఏది వస్తాయి మీకు అది, లేదా పెద్దలు అనేక మంది అనేక రకాలు చెప్పారు కాబట్టి వాటిలో ఏది మీరు పట్టించినా వారి భక్తి శ్రద్ధలతో పాటిస్తే 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు మీ సమస్యలు చిన్న ఇవి 10 నెల రోజుల ఫలితాలే కాబట్టి చాలా సునాయాసంగా మీరు ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి. శుభం భూయాత్.